ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రష్యా అధినేత పుతిన్తో డొనాల్డ్ ట్రంప్ త్వరలో సమావేశం కానున్నారు. అయితే సమావేశం తేదీ ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అలాగే సదరు సమావేశం మాస్కోలో జరుగుతుందా లేక వాషింగ్టన్లో జరుగుతుందా అనేది కూడా ఇంకా వెల్లడి కాలేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెగ తాపత్రయపడుతున్నారు. ఏదో విధంగా 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ఎన్కార్ వేయించాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. రష్యా అధినేత పుతిన్తో త్వరలో డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖిగా భేటీ కానున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ ఈ విషయం వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి ముందుగా ప్రతిపాదన వచ్చింది రష్యా నుంచి. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. సహజంగా యుద్ధాన్ని కొనసాగించడానికి పుతిన్ ఆసక్తి చూపుతుంటారన్న ప్రచారం అంతర్జాతీయ మీడియాలో ఉంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సమావేశం కావడానికి రష్యా అధినేత పుతిన్ తనంతట తానుగా ప్రతిపాదన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే పుతిన్ డొనాల్డ్ ట్రంప్ సమావేశం ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా ఖరారు కాలేదు. అంతేకాదు ఈ సమావేశం రష్యాలో జరుగుతుందా లేక అమెరికాలో జరుగుతుందా అనేది కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు. అయితే సమావేశం తేదీ, ప్రదేశం ఇలాంటి వారికి సంబంధించి 2 దేశాల అధికారులు కసరత్తు చేస్తున్నట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ వెల్లడించారు. కాగా కిందటేడాది ఎన్నికల ప్రచార సమయంలో కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. తాను అమెరికా అధ్యక్షుని అయితే కొన్ని రోజుల్లోనే యుద్ధానికి ఎన్కార్డ్ పడుతుందని ట్రంప్ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే ట్రంప్ మహాశయుడు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు దాటింది. అయినా ఇప్పటికీ యుద్ధానికి ఎన్కార్డ్ పడలేదు. యుక్రెయిన్ యుద్ధం రావణ కాష్టంలా కొనసాగుతూనే ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలు ఆపలేదు. పట్టు వీడని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగించారు. కాగా యుక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలంటూ రష్యా అధినేత పుతిన్కు ఇటీవల దాదాపు హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు పుతిన్కు 50 రోజుల గడువు కూడా ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అయితే పుతిన్ వైపు నుంచి ఎటువంటి చడి చప్పుడు లేదు. ఎప్పటిలాగే యుక్రెయిన్పై దాడులకు ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు పుతిన్. దీంతో పుతిన్కి ఇచ్చిన గడువును ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తగ్గించారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖి సమావేశం కావడానికి పుతిన్ ఆసక్తి చూపారు. అంతేకాదు ఇందుకు సంబంధించి ప్రతిపాదన కూడా చేశారు. కాగా పుతిన్ ప్రతిపాదనకు డొనాల్డ్ ట్రంప్ ఓకే అనడం కూడా జరిగిపోయింది. ఇదిలా ఉంటే యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకుంది. తన తరపున ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ను తాజాగా మాస్కోకు పంపారు డొనాల్డ్ ట్రంప్. మాస్కో చేరుకున్న స్టీవ్ విట్కాఫ్కు రష్యా సర్కార్ ఘనంగా స్వాగతం పలికింది. రష్యా అధినేత పుతిన్తో విట్కాఫ్ సమావేశమయ్యారు. అయితే పుతిన్ చేరుకున్న స్టీవ్ విట్కాఫ్ భేటీలో ఏం జరుగుతుందన్నది బయటికి రాలేదు. మొత్తం మీద యుద్ధానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ మనస్సులో మాటను పుతిన్కు స్టీవ్ విట్కాఫ్ తెలియజేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే పుతిన్ స్టీవ్ విట్కాఫ్ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ సంతృప్తిగా ఉన్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్తో జరిగే సమావేశంలో రష్యా అధినేత ఏ షరతులు పెడతారన్నది ఇప్పటివరకు తెలియరాలేదు. ప్రధానంగా రష్యా భద్రతకు సంబంధించి అమెరికా వైపు నుంచి పుతిన్ గట్టి హామీ కోరుతారన్నది ఓ ఊహాగానం. ఈ సందర్భంగా నాటో కూటమి పుతిన్ను టార్గెట్ చేసే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు నాటో కూటమిలోకి యుక్రెయిన్ దేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదన్నది కూడా పుతిన్ డిమాండ్ అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా పుతిన్ డొనాల్డ్ ట్రంప్ భేటీపై యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. అంతేకాదు యుక్రెయిన్ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. అలాగే అమెరికాతో ఖనిజాల ఒప్పందం చేసుకుని చాలా వరకు నష్టపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ యుద్ధంలో యుక్రెయిన్ బాగా నష్టపోయింది. దీంతో ఏదో ఒక విధంగా యుద్ధం ఆగిపోతే బాగుండునని యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ భావిస్తున్నారు.
ఇక డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే ఇటీవల ఆయన నోబెల్ శాంతి బహుమతిపై మనసు పారేసుకున్నారు. ఈ సందర్భంగా అనేక యుద్ధాలను తాను పరిష్కరించారని చెప్పుకున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నివారించింది కూడా తానేనని ట్రంప్ దాదాపు డజన్ సార్లు గొప్పగా చెప్పుకున్నారు. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, తాజాగా థాయిలాండ్ కంబోడియా ఉద్రిక్తతలను కూడా ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా చేయగలిగితే నోబెల్ బహుమతికి పోటీ పడడం అదొక గీటురాయి అవుతుందని ట్రంప్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్తో జరిగే సమావేశంలో పుతిన్ ఏం మెలిక పెడతారో అని జెలెన్స్కీ ఆందోళన పడుతున్నారు.